అన్ని శాఖలను సమన్వయపరుచుకుంటూ సామాన్యులు ఎటువంటి సమస్య ఎదుర్కొన్నా వాటిని పరిష్కారం చేయాలనే దిశలో మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పబ్లిక్ గ్రీవియన్స్ రిడర్సల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఏ ప్రాంతంలో ఉన్నా కూడా అధికారులు వచ్చిన అర్జీని ఒక నంబర్ ఇచ్చి సకాలంలో పరిష్కారం అయ్యే విధంగా ప్రజలకి పారదర్శకంగా ప్రభుత్వం పైన ఒక నమ్మకం, భరోసా కల్పించేటట్టు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కొలిపర మండలంలో ఈరోజు జరిగిన ఈ గ్రీవెన్స్ డేలో 223 అర్జీలు ఉదయం నుంచి తీసుకోవడం జరిగింది. ఎక్కువగా సంక్షేమ పథకాల గురించి కొంతమందికి ఏమో అవగాహన లేకపోవడం వల్ల, పొరపాటున బ్యాంక్ అకౌంట్లు సరిగ్గా లేకపోవడం వల్ల, కొంతమంది ఏమో పాపం వితంతువులు, వృద్ధాప్యం చెందినవారు, కొత్తగా పెన్షన్ల కోసం చాలామంది కూడా ఈరోజు అర్జీ పెట్టుకున్నారు. వీటితో పాటు గ్రామాల్లో ఇదివరకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు సరైన రీతిలో ఇవ్వలేదని ఆవేదనతోటి, అర్హత ఉన్నా కూడా మమ్మల్ని పట్టించుకోలేదనే భావన చాలామంది వ్యక్తపరిచి వాళ్ళు కూడా కొత్తగా అర్జీలు ఇవ్వడం జరిగింది. సొంత ఇల్లు నిర్మాణం కోసం ఎదురు చూసుకుంటున్నాం, ఇళ్ల స్థలం కేటాయించలేదు మాకనే బాధ చాలామంది వ్యక్తపరిచారు. కొలిపర మండలం గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే అగ్రస్థానంలో నిలబడిన మండలం. ఇక్కడ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం వివిధ శాఖల్ని సమన్వయపరుచుకుంటూ ఈరోజు ప్రజలకి మేము మాట ఇచ్చాం. 7 రోజుల్లో ఈ అర్జీలన్నీ కూడా స్వీకరించిన తర్వాత ఎంక్వైరీ చేసి 2 భాగాలుగా దాన్ని విభజించుకొని ఏవైతే సత్వరం పరిష్కారం చేయగలుగుతామో వాటిని 7 రోజుల్లో చేస్తాం. ఏదైతే కొంచెం సమయం అవసరమో అది 14 రోజుల్లోనే పరిష్కారం చేసేటట్టు ఒక నిర్ణయం తీసుకుని తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం. అదేవిధంగా గ్రామాల గురించి కూడా అందరితో చర్చించడం జరిగింది. గ్రామాల్లో ఉన్న అంతర్గత సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణం, వాటితో పాటు గ్రామం నుంచి గ్రామం కనెక్ట్ చేసే బీటీ రోడ్లు, కొత్త వంతెనలు, వ్యవసాయ రంగానికి పెద్దపీట ఇచ్చి రైతాంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు ఏ విధంగా చేశామో దానిపైన కూడా చాలామంది రైతులు హర్షం వ్యక్తపరిచారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంతిమంగా ఈ ప్రాంతానికి మౌలిక సదుపాయాలు పెరిగితే ఖచ్చితంగా ఆటోమేటిక్గా కొంతవరకు వేగవంతంగా అభివృద్ధి చెందొచ్చు. సో ఆర్ఎండ్బి రహదారులు ప్రత్యేకంగా మేము ఫోకస్ చేసి కొలిపర మండలంలో ఇప్పటి వరకు 26,76,00,000 రూపాయలతోటి ఆర్ఎండ్బి రోడ్ల నిర్మాణం చేపట్టాం. అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగం నుంచి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నిధులతోటి ఇప్పటి వరకు కొలిపర మండలంలో 25,72,00,000 రూపాయలు రోడ్డు కోసం, సైడ్ కాలువల కోసం ప్రత్యేకంగా దీని గురించి కూడా మేము శ్రద్ధ చూపించి ఆ పనులు పూర్తయ్యే విధంగా, ఈ వేసవి కాలంలోనే పనులన్నీ పూర్తయ్యే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నాం. వీటితో పాటు రైతాంగానికి సంబంధించిన అంశాల్లో మన పంట కాలువలు ఎక్కడైతే పూడికి తీయాలో వాటితో పాటు చాలా సందర్భాల్లో కొంతమంది ఆక్రమించడం, లేకపోతే కొన్ని ఏమో పట్టించుకోకపోవడం, మినిమం మెయింటెనెన్స్ కూడా చేయకపోవడం వలన వర్షాలు పడినప్పుడల్లా మన ప్రాంతంలో వలభాపురం కానివ్వండి, మున్నంగి కానివ్వండి, ఇటుపక్క బొమ్మానిపాలెం, హనుమాన్పాలెం ఈ ప్రాంతాల్లో పంటలన్నీ కూడా మునిగిపోతూ ఉంటాయి. వాటిపైన కూడా దృష్టి పెట్టి పంట నష్టం జరగకుండా చూసుకునే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఉదయం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం గురించి సమీక్షించినప్పుడు 26వ తారీఖు కల్లా క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ అధికారులు, ఉద్యాన పంటలో సంబంధించిన అధికారులు ఇమ్మీడియట్గా దాన్ని పరిశీలించి ఎక్కడైతే మొన్న అకాల వర్షాలకిను ఆ గాలి వలన నష్టం కలిగిందో ఆ సమగ్రమైన నివేదిక జిల్లా కలెక్టర్లకి 26వ తారీఖు అందించమని ఆయన ఈరోజు ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్లు 31వ తారీఖు కల్లా రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ నివేదిక అందిస్తే మొదటి వారంలోనే, అంటే ఏప్రిల్ మొదటి వారంలోనే రైతాంగానికి పంట నష్టం అందించే విధంగా ఒక కార్యక్రమం చేద్దామని ఈరోజు ముఖ్యమంత్రి గారు దీని గురించి చెప్పడం జరిగింది. గ్యాస్ విషయంలో కూడా ఇప్పుడే నేను సమీక్షించాను. కొలిపర మండలంలో కూడా జనరల్గా ప్రజల్లో ఒక ఆందోళన ఉంది, గ్యాస్ రాదేమో అనే భావనతోటి ఊహించిన దానికన్నా 4-5 రెట్లు ఎక్కువగా బుకింగ్ చేస్తున్నారు సిలిండర్లకి. సో అటువంటి పరిస్థితి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అంటే ఇదివరకు 2 రోజుల్లో ఇచ్చే గ్యాస్ ఈరోజు 4 రోజుల్లో ఇస్తున్నాం తప్ప గ్యాస్ మీకు డెలివరీ జరగకపోవడం అనేది ఉండదు. దయచేసి ప్రజలెవరు కూడా దీనిపైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే
కేవలం మనకి అందించే గ్యాస్ సిలిండర్లే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజున ప్రోత్సహించడానికి కోసం ఇతర మార్గాలు కూడా ఎంపిక చేసుకోవాలనే విషయం మీ అందరు కూడా నేను ప్రస్తావిస్తున్నాను. కరెంటు స్టవ్లు కానివ్వండి, కట్టెపొయ్యలు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ సంక్షోభం, ఈ యుద్ధం వలన జరిగిన ఈ ఇబ్బంది వలన ఖచ్చితంగా అందరం కూడా సిద్ధంగా ఉండాలి. త్వరగా పరిష్కారం అవుతుందనే నమ్మకంతో మనం ముందుకెళ్తున్నాం. నిల్వల విషయంలో, సరఫరా విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగదు. డొమెస్టిక్ వరకు అంటే గృహాల వరకు అందించే గ్యాస్ సరఫరాలో ఎక్కడ కూడా అంతరాయం ఉండదు. ఏదైతే కమర్షియల్గా కొంతమంది వాడుతున్నారో రెస్టారెంట్లోనూ, హోటల్లోనూ, కొన్ని హాస్పిటల్స్ కానీ వాటికి ప్రాధాన్యత ఇద్దామనే నిర్ణయం తీసుకుని ఎక్కడైతే విద్యా సంస్థలు ఉన్నారో వారికిను, తర్వాత హాస్పిటల్స్కి ప్రయారిటీ ఇచ్చి ముందు తీసుకెళ్తాం. సో ఈ సందర్భంగా ఈ రోజున జరిగిన ఈ కార్యక్రమం మనస్ఫూర్తిగా అధికారులందరూ కూడా అభినందిస్తున్నాను. సబ్ కలెక్టర్ గారికి, ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి చొరవ చూపించినందుకు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో మరొకసారి సమస్యలపైన మాకు అవగాహన రాగానే ఇబ్బంది కలగకుండా పరిష్కారం చేసే విధంగా ముందుకెళ్తాం. అన్ని సమస్యలు మేము పరిష్కారం చేస్తామని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు కూడా, ఇంటి తగాదాలు కూడా, కుటుంబ కలహాలు కూడా అధికారులపై తీసుకొచ్చి ఆ సమస్య తీసుకురావడం అనేది సబబు కాదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని సమాజంలో అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో, లా అండ్ ఆర్డర్లో కూడా ఎక్కడ కూడా తేడా లేకుండా, ఎటువంటి రాజీ లేకుండా ఈ ప్రాంతంలో ఒక మంచి వాతావరణం, సంస్కృతి, సాంప్రదాయం ఉంది కాబట్టి కొలిపరి మండలాన్ని మరొకసారి అగ్రస్థానంలో తీసుకెళ్లే విధంగా అందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా